హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి వేగనార్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను. ఈ కారు కూడా మా కార్ బజార్ దగ్గరలో అయితే ఉందండి, ఖమ్మంలో. మీరు కారు కావాలనుకుంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. ఇది 2014 కార్ అండి, ఏప్రిల్ కార్ అండి. రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరైనా కనుక్కోవచ్చు. ఈ కారు ఆంధ్ర కార్ అండి. ప్రస్తుతానికి సెకండ్ ఓనర్ కారు. తెలంగాణ వాళ్ళ మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఆంధ్రప్రదేశ్ కావాలంటే NOC తీసిస్తాను, తెలంగాణ వాళ్ళకి కావాలంటే CC తీసిస్తాను. తెలంగాణ వాళ్ళు ఈ కారు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే 2000 రూపాయలు ఖర్చు అయితే వచ్చింది. ఆంధ్ర వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఒక 3000 నుంచి 3300 మధ్యలో ఈ కారు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. కారు ఖమ్మంలో అయితే ఉందండి. ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి వేగనార్ LXi వేరియంట్ అండి. మారుతి సుజుకి వేగనార్ LXi వేరియంట్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2014 4వ నెల కార్ అండి. అలాగే కారు RC వ్యాలిడిటీ 2029 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పటి వరకు 79,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్లస్ LPG అండి. పెట్రోల్ ప్లస్ LPG ఉంది. కాకపోతే LPG అనేది ప్రస్తుతానికి వర్కింగ్లో అయితే లేదండి. అది ఏదైతే ఉందో అది రిపేర్ మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి. పెద్ద ఖర్చు కూడా కాదు, సింపుల్గానే ఉంటుంది. ఏంటంటే కారు ఓనర్ అనేది ఈ LPG అనేది ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు, పెట్రోల్తో అయితే తిరగటం అయితే జరుగుతుంది. పెట్రోల్ ప్లస్ LPG అయితే ఉందండి. LPG ట్యాంక్ అయితే ఉంది, కంపెనీ ఫిట్టెడ్ LPG అండి. ఫ్రెండ్స్, అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది, గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా దాదాపుగా 100కి 100% టైర్స్ అయితే ఉన్నాయి. వెనకాల ఉన్నటువంటి టైర్స్ 50% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 30% అయితే ఉంది. మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. 1 లీటర్ పెట్రోల్కి 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. LPGలో దాదాపుగా 20 నుంచి 21 మైలేజ్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి LPG వర్కింగ్ అయితే లేదు, అదొకటి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే AC చూసుకున్నట్లయితే AC కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. కంపెనీ ఫిటెడ్ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి, మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 2 పవర్ విండోస్ ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్లో మాన్యువల్గా తిప్పుకోవటమే అండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, సింగిల్ కీ కాదు, 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్ అంటే పెయింటింగ్ అనేది చేయించుకోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక కామన్ అండి. 1-2 చోట్ల డెంటింగ్ పెయింటింగ్ అయితే పడ్డది, అదైతే కామన్ సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి. కొత్త కారు కొనాలంటే ఇప్పుడు దాదాపుగా ఈ కారు వేగనార్లో అంటే మోడల్స్ మారాయి, షేపులు మారాయి. దాదాపుగా 8 లక్షల దాకా అయితే ఉన్నాయి. వేగనార్లు కొనాలంటే 7 లక్షల నుంచి పైనే ఉందండి. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 3 లక్షల రూపాయలు చెప్తున్నారు. 3 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉందండి. అక్కడక్కడ లైట్గా గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే పడ్డాయి, అంటే పెయింటింగ్ అయితే పడ్డదండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెగ్స్ కూడా ఫ్రంట్లో ఉన్నటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్స్ కూడా కంపెనీతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ అయితే లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారుకి ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఖమ్మంలో అయితే ఉంది. 3 లక్షల రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. CC తీసిస్తాను, ఆంధ్ర వాళ్ళకి కావాలంటే NOC తీసి ఇవ్వడం అయితే జరిగిద్దండి. 3 లక్షల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చెలవు చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మారుతి సుజుకి వేగనార్ LXi వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ చూడొచ్చండి, బంపర్కి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు, మైనర్గా స్క్రాచెస్ ఉన్నాయి. అలాగే టచ్అప్లు అనేది కామన్. అలాగే ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి, ఎల్ఈడి DRLతో. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో మైనర్గా టచ్అప్స్ అయితే పడ్డాయి. అలాగే మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ 100కి 100% టైర్ అయితే ఉందండి, కొత్త టైర్ అయితే ఉంది. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది
అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 40% టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైనర్గా బంపర్కి పెయింటింగ్ అయితే స్క్రాచెస్ ఉంటే మాత్రం పెయింటింగ్ అనేది కామన్ అండి. అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి ఈ కారుకి చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, ఒత్తకపోయినటువంటి స్క్రాచెస్, టచ్అప్లు కూడా అక్కడక్కడ అయితే పడ్డాయండి, అవి అయితే కామన్. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ అనేది పట్టించుకోకూడదండి. అలాగే చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 50% టైర్ అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 2 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదన్న చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 79,590 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది చూడొచ్చు. డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి. 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ చూడొచ్చండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే రూఫ్ చూడొచ్చు. అలాగే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గానే ఉంటుంది. ఏంటంటే ఎల్పిజి కిట్ అనేది ట్యాంక్ అనేది కింద ఉంది. ఇది స్టెప్నీ టైర్ అండి. 100కి దాదాపు 30% స్టెప్నీ టైర్ అయితే ఉంది. ఇంతవరకే బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజన్ అండి, యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. పర్ఫెక్ట్గా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి 2014లో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఉంది. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఒకసారి యాక్సిలరేటరీ ఒకసారి ఇంజన్ ఆపు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ కార్ కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. ఒకసారి స్టార్ట్ చేయి చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ ఆఫ్ చేసేసాయి. 2014 మారుతి సుజుకి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ 79,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కార్ కాస్ట్ 3 లక్షల రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.